హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయ్ క్రియేషన్స్. నిన్న మనం ఫస్ట్ పార్ట్ చూసాం కదా, ఈ ఇందులోపడనే అండి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఈరోజు మనం బటర్ఫ్లైస్ చూద్దాము. ఇది ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్ చాలా బాగా చేశారు, బటర్ఫ్లైస్ పెట్టారు. ఈ సైడ్ కనిపించే గ్రీన్ మ్యాట్ లోపల నెట్ ఉంది కదా, అందులోపలనే బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్ళడానికి. బయటికి రాకుండా ఇలా షీట్స్ పెట్టారు వీళ్ళు. చూడండి, చుట్టూ చెట్లేనండి, చాలా బాగున్నాయి. ఇక్కడ బటర్ఫ్లై ఉంది చూడండి. మా చిన్నప్పుడు మా చుట్టుపక్కల బటర్ఫ్లైస్ తిరుగుతూ ఉండేవి, కానీ ఇప్పుడు చుట్టూ చెట్లు అనేటివి అసలు లేకుండా అయిపోయింది. రోడ్లు, బిల్డింగ్స్, పొల్యూషన్, దీనివల్ల చాలా చిన్న చిన్న జీవులు అన్నీ చనిపోతున్నాయి. భూమి మన ఒక్కరిదే కాదండి, అందరిది. సో ఇలాంటి ప్రాణులను కాపాడుకుందాం. ముందు తరాల వాళ్ళకి పేపర్ మీద కాకుండా నిజంగా చూపిద్దాం. చూడండి, చుట్టూ చెట్లు. ఇక్కడ చూడండి, బటర్ఫ్లై సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చాలా బాగుందండి. ఇది రామోజీ ఫిలిం సిటీ లోపల ఉందండి, బటర్ఫ్లై గార్డెన్ అని. చూడండి, ఎగురుతుంది బటర్ఫ్లై. వీటిని మన చేతితో పట్టుకోకూడదండి. సో వాటి యొక్క రెక్కలు చాలా సున్నితంగా ఉంటాయి. మనం పట్టుకుంటే వాటి రెక్కలు పాడైపోయి అవి చనిపోతాయి. చూడండి, చుట్టూ బటర్ఫ్లైస్. ఇక్కడ చూడండి, ఎంత బాగుంది కదా. వీటిని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. కాసేపు అన్ని టెన్షన్స్ మర్చిపోయి అలా ఉండిపోవాలనిపిస్తుంది. ప్రకృతి మనకు ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఇచ్చింది. సో వాటిని మన డెవలప్మెంట్ పేరుతో పాడు చేసుకుంటున్నాం మనం. కాపాడుకుందాం, ఇప్పటికైనా కాపాడుకుందాము. ముందు తరాలకి ఇలాంటి ప్రకృతి అందాలని వాళ్ళకు అందిస్తాం. ప్లాస్టిక్ వాడగానే తగ్గిద్దాము. చూడండి, ఇందులో కూడా ఈ జాల్లో కూడా కొన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయండి. కనిపించట్లేదు. ఇక్కడ ఇచ్చారండి బటర్ఫ్లై సంబంధించిన ఇన్ఫర్మేషన్. చాలా బాగుందండి. చుట్టూ పచ్చదనం, రకరకాల కలర్లలో బటర్ఫ్లైస్, చాలా బాగుంది. కుదిరితే మీ ఇంటి పైన, మీ బంగ్లా ఉంటే బంగ్లా పైన, మీ ఇంటి ముంగట పూల చెట్టు, చిన్న చిన్న పూల చెట్లు పెట్టి గ్రీనరీని పెంచండి. మొత్తము సిమెంటుతో, డాంబర్తో రోడ్లు వేయకుండా అక్కడక్కడ కొన్ని చెట్లు పెంచుదాము. దానివల్ల ఎండాకాలంలో మనకు ఎండలు ఎక్కువ కాకుండా మరియు ఇలాంటి ప్రాణులను కాపాడిన వాళ్ళం అవుతాం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చాలా బాగుంది కదా. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసము ప్రీవియస్ వీడియో చూడండి. అందులో మనకు లోపల ఆ రూమ్ చూపించాను కదా ఫస్ట్, అందులో ఉందండి బటర్ఫ్లై ఎలా రూపాంతరం చెందుతుందో. చాలా చక్కగా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అందులో. అండ్ వీటికి ఏవి హాని చేస్తాయి, అంటే ఏ పదార్థాలు మనం వాడితే హాని కలుగుతుంది వీటికి అనేది కూడా ఆ వీడియోలో ఉంది. చూడండి, ఎంత బాగుంది కదా. చూడండి, ఒక్కొక్క పువ్వులో నుంచి తీసుకొని తింటుంది అది. చాలా చక్కగా ఉంది కదా. చాలా బాగుంది. పట్టుకోవద్దమ్మా, చనిపోతే బట్టి.
ఈ వీడియోలో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.